నాలుగో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. కాగా ఈసారైనా తమకు పదవి వస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరి నాలుగో విడత జాబితాలో ఎవరికి ఛాన్స్ లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవుల భర్తీని ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 82 కార్పొరేషన్లకు చైర్మన్ పదవుల్ని భర్తీ చేసింది. ఇవి కాకుండా ఈ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా 363 మందిని నియమించగా అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు ఈ పదవులు దక్కాయి. కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాల మధ్య సంప్రదింపుల అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోటా ప్రకారం ప్రతి జాబితాలో కూడా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు చంద్రబాబు. అనంతరం పార్టీలిచ్చే పేర్లకు పదవులు ఇస్తున్నారు. అందులో భాగంగానే 4వ జాబితాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం నేతలు, జనసేన, బీజేపీ నేతలతో మాట్లాడారు. వాళ్లు జాబితా ఇచ్చిన వెంటనే వచ్చే నెల 8 తర్వాత జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో అనేక మంది నియామక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మే నెలలోపు నియామక పదవులన్నింటినీ భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పోటీ ఎక్కువగా ఉందని, అర్హులైన వారందరికీ పదవులు దక్కుతాయని ఆయన పార్టీ సమావేశంలోనే స్పష్టం చేశారు. తొలుత ఈ నెలాఖరులోపు పదవుల జాబితాను విడుదల చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారింది. ఈలోపు మిత్రపక్షాల నుంచి కూడా జాబితా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల్ని కోరారు. ఇవి కాకుండా మార్కెట్ యార్డులు, దేవస్థానం పాలక మండళ్లు, నియోజకవర్గ స్థాయిలో ఉండే వివిధ పదవుల్ని కూడా వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. వీటి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గంలో పదవులు ఆశిస్తున్న నేతలతో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే సీఎం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రతిపాదనల్ని వెంటనే ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ మార్కెట్ యార్డులు, దేవస్థానం పాలక మండళ్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే 9 నెలల సమయం గడిచిపోవడంతో వీటి భర్తీని వెంటనే చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.